హాయ్ అండి. ఇన్ని రోజులు జ్వరం వచ్చి ఏం వీడియో పెట్టకపోయినాము. సారీ. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూడూస్ వ్లాగ్స్. ఈరోజు చెప్పు. నువ్వు కూడా చెప్పాతా. ఇన్ని రోజుల నుంచి జ్వరం వచ్చినా మాకు అందుకే అసలు వీడియో పెట్టకపోయినాము. కొద్దిగా ఈరోజు కొంచెం బాగా అనిపించింది. ఎండ వచ్చింది ఇక్కడ. చలి స్టార్ట్ అయిందంటే ఇక్కడ చాలా చలి, అందుకని మేము ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ రిలేటివ్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సపోర్ట్ చేస్తేనే కదా మళ్ళీ మేము ఏదైనా చేయాలని కోరిక పుట్టేది. మీరు అసలే చూడకుండా మా వీడియోలు ఉంటే మాకు చేయ బుద్ధి కావడంలే, వండ బుద్ధి కావడంలే. ఆ జ్వరం కూడా వచ్చేసిందే. అయితే మనకి అన్నం తినబుద్ధి కాదు కదా జ్వరం వచ్చినప్పుడు, కొంచెం జలుబు అయినప్పుడు. అలాంటి టైంలో ఇలాంటి కొంచెం పచ్చళ్ళు అలాంటివి తినాలనిపిస్తుంది. డాక్టర్లు అయితే ఇడ్లీ, బ్రెడ్, పాలు అవే తినమని చెప్తారు. కానీ ఇట్లా ఏదైనా పచ్చడి ఇంట్లో ఏమంటారు రోట్లో రోటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కానీ మిక్సీనే వేస్తాము. సో అలాంటి పచ్చళ్ళు తినాలనిపిస్తుంది. అంతా సప్పగా అయిపోయింది. కాయకారంగా తినాలి ఈరోజు బాగా. అది తింటేనే కొంచెం నోరు బాగుంటుంది. ఎంత మంచి వంటలు చేసుకున్నా అసలు నోటికి సప్పగా ఏం బాగాలేదు. మనకు కూడా ఇంకా చలి స్టార్ట్ అవుతుంది కదా మన హైదరాబాద్లో. సో ఆ టైంలో ఏం జ్వరాలు, క్లైమేట్ చేంజ్ కాగానే అందరికీ జ్వరాలు, దగ్గులు అన్నీ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ మా చిన్నోడికి జ్వరం వచ్చింది, దాని తర్వాత నాకు వచ్చింది, దాని తర్వాత మా అత్తకు వచ్చింది, దాని తర్వాత మా హస్బెండ్కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తర్వాత మా చిన్నోడికి వచ్చింది. ఇంకా ఎవరికైనా వస్తుందో లేదో చూడాలి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిని తిప్పి తిప్పి కొడుతుంది జ్వరం బాగా. అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ పెడతాము. 2-3 డేస్కి ఒకసారి లాంగ్ వీడియోస్, అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్. దేవుని వాళ్ళు బాగుండాలి, జ్వరాలు రాకుండా, సర్ది కాకుండా. ఏదైనా పెట్టాలని, ఏదైనా చేయాలని అస్సలు మనసు రావడం లేదు. శరీరం సాధియాలి కదా, ఏదైనా చేయాలని ఇష్టంగా చేయాలి. ఏది చేసినా ఇష్టంగా చేయాలి. ఏమైనా చేద్దాం రా, ఏదైనా వీడియో చేద్దాం రా అంటే ఏం చేస్తాంలే, నాకు నిద్ర వస్తుంది అంటుంది మా అత్తమ్మ. ఇవాళ అయితే చేద్దాంలే, మనమే చేద్దాంలే అనేసి మా అత్తనే అడిగింది అనమాట, ఇవాళ వీడియో చేద్దాము అన్నది. అందుకని సాయంత్రం 4:30-5 అయితే ఫుల్ చలి స్టార్ట్ అయిపోతుంది అనమాట. పొద్దున 8 గంటల దాకా 9 గంటల దాకా ఉంటుంది కదా. ఈ 2-3 డేస్ నుంచి లైట్గా కొంచెం ఎండ వస్తుంది, లేకపోతే పైనుంచి మంచు పడుతున్నట్టుంది అనమాట. నాకైతే కొత్త, మా అత్తకైతే కొంచెం అలవాటే. ఎంత అలవాటైనా కొద్దిగా చలికి టైం పడుతుంది ఉండడానికి ఎవరికైనా. అందులో చిన్న పిల్లలను పెట్టుకుని ఉండాలంటే ఎప్పుడు ఒళ్ళే ఏం కూర్చోబెట్టుకుంటావు పిల్లలను, వాళ్ళు తిరిగే పిల్లలు మళ్ళీ రాను అనేసి అంటుంది అనమాట. కానీ వస్తుంది. ఎన్ని బొక్కలు ఉన్నాయి కదా ఈ గోడకి, ఇంతకు ముందుకు ఈ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు ఇట్లా పెట్టింటారు ఆ బొక్కలు. ఏదైనా మంది ఇండ్లు అంటే అది ఎప్పుడు బాగానే ఉంటుంది. ఏముంది ఇది గవర్నమెంట్ క్వార్టర్సే కదా, 4 రోజులు పోదాం మనకేంటి అనుకుంటే ఇట్నే చేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టి గలీజ్ వేసి పెడతారు. అసలు ఎన్ని రోజులు ఉండాలన్నా మనము మన ఇండ్లు లాగానే అనుకొని నీట్గా పెట్టుకోవాలా, మంచిగా ఉండాలి. మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా అరే పలానా వాళ్ళు ఉండిపోయేది ఎంత నీట్గా పెట్టుకునేది ఇల్లు అనుకోవాలా. దులిపేసుకొని పోయేది కాదు. చూడు ఎట్లా మేకులు కొట్టి పెట్టింది ఇల్లంతా గలీజ్గా. ఎవరికి ఇష్టం ఉన్న కాడ వాళ్ళు అట్లా కొట్టి పెట్టిండ్రు అనమాట. అదే కిరాయికి ఉండండి. ఒక్క మేక కొట్టాలంటే కూడా ఇక్కడ మేక కొట్టద్దు, ఆడ ఏం నీళ్ళు పోయొద్దు, ఆడ ఏం పెట్టద్దు, ఈడేం పెట్టద్దు, ఎన్ని చెప్తుంటారా వాళ్ళు. ఇక్కడ ఎవరు చెప్పేటోళ్ళు లేరు అనేది అడిచేస్తారు. మనం మాట్లాడుతుంటే నేను పిల్లోడు లేచేస్తాడు, వాడికి ఏ వంటలు చేసుకున్నాడు. ఇప్పుడైతే నిద్రపోతున్నాడు వాడు. లేచిండు అనుకో కిచెన్లోకి చిట్కేసిలోకి వచ్చేస్తాడు. ఏదైనా చేయాలంటే తొందరగా లేచాది. ఇప్పుడు చూడు టైం ఎంత అయింది, మధ్యాహ్నం అవుతుంది. ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఇప్పుడు కొంచెం బాగుంది. అందుకే ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో పెడతాం లేదని అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక వీడియో పెడతా ఉండాలి అని నేను అనుకుంటా. కానీ ఇంకా అత్తమ్మ నువ్వేమనుకుంటున్నావు? నేను కూడా పెట్టాలా, ఏదైనా చేయాలా, అందరికి చూపెట్టాలని ఉంటుంది. కానీ కొద్దిగా హెల్త్ బాగాలేక అందుకే చేయలేకపోయినాం. 2 వారాలు ఏం చేస్తే ఏం పెట్టక. మాకైతుంటే మాకేం అనిపించలేదు, కానీ చిన్నోడికి అయితుంటే మాత్రం ఆ డే అసలు చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అసలు ఏం చేయాలనిపించదు. ఇంకా వాడు దగ్గు రావడం వల్ల వాంతులు కూడా చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు. దానివల్ల ఇంకా మేము ఏం వీడియో పెట్టాలని కూడా అనిపించలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ అట్లా పెట్టిన అనమాట. ఏదైనా తినాలనిపించినప్పుడు చేసుకున్నప్పుడు. ఏం వీడియో అదే టిక్కీ చేసినావు కదా, ఏం టిక్కీ, సోయా టిక్కీ, అలాంటివి చేసుకున్నప్పుడు అలాంటి వీడియోలు అయితే పెట్టినాం అనమాట. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే పెట్టక 10-11 రోజులు ఏమవుతున్నట్టుంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్, వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఇవన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. 2-3 డేస్కి ఒకసారి అయినా వీడియో అయితే పోస్ట్ చేస్తాం. ఏదో మేము చేసుకున్న వంటలన్నీ మీరు కూడా అట్లనే చేసుకుంటారు, బట్ మేము కూడా ఇలాంటి వంటలు చేసుకుంటామని ఏదో మాకు గుర్తుగా ఈ ఛానల్లో మేము పోస్ట్ చేసుకుంటాం అట్లా.
అంటే అత్త చేస్తుంది వంటలు ఎక్కువ. నేను అమాస పుణ్యానికి ఒకసారి నేను చేస్తాను వంటలు. అట్లా. అందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళ అత్త తక్కువ మాట్లాడుతుంది, కోడలు ఎక్కువ మాట్లాడుతుంది అని అనుకోగల. నేను గిన స్టార్ట్ చేస్తే ఎన్ని ఉన్నాయి కానీ అన్ని మాట్లాడచ్చు. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను అందుకని చెప్తుంది మా కోడలు ఎంత మాట్లాడాలంటే, నా నోరు ఒకసారి స్టార్ట్ అయింది అనుకో, అది మాట్లాడేది అదేంటి నేను తప్పేం మాట్లాడడం కదా, ఏం మాట్లాడాలనిపిస్తుంది నాకైతే ఏదో ఒకటి. మేము ఏదైనా వీడియో తీసుకున్నా అంటే చిన్నదైనా కానీ యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చిన్నదైనా కూడా అది కూడా వీడియో తీసుకొని షార్ట్ వీడియోలో అయినా పెట్టుకుందాము అనే థాట్ వస్తూ ఉంటుంది. చిన్నది జరుగుతున్నా కూడా ఏదైనా కూరగాయలు మంచిగా కట్ చేస్తున్నాం అనుకోండి, అది కూడా వీడియో మంచిది తీసుకొని పెట్టొచ్చు అనేసి అనిపిస్తుంది. మా ఆయన ఏమంటాడంటే ఇద్దరికి యూట్యూబ్ నేను చేసేటప్పుడు మాట్లాడుతాను, మా అమ్మకి ఇప్పుడు చంద్రముఖి వచ్చింది అంట. చిన్నోడైతే లేచిండనమాట. ఇంకా అత్తమ్మ ఎత్తుకోవడానికి వెళ్ళింది. అంతే అండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.